హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జిల్లాలో 1171 ఖాళీలు అంటూ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నెల్లూరు వార్తను మనమైతే ఈరోజు ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఏటా డిఎస్సి అన్న హామీ ప్రకారం 2026లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ఆ దిశగా చేసిన ప్రకటన ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల్లో ఆనందం నింపింది. గత వైకాపా ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎన్నికల ముందు 6,000 పోస్టులతో ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. నిరుద్యోగులు పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేసిన దాఖలాలు కూడా కలవు. అంటే మనకు గత గవర్నమెంట్లో నోటిఫికేషన్ రాలేదు, అందరూ చూసాం ఆ పరిస్థితిని. కూటమి నాయకులు ఎన్నికల ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పోస్టులతో ప్రకటన ఇచ్చారు. ఆ క్రమంలో జిల్లాలో 638 పోస్టులు భర్తీ కాగా తాజాగా మంత్రి ప్రకటనతో ఉగాదికి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంటే మనకు గత నోటిఫికేషన్లో అయిపోయిన పోస్టులు కాదని మిగిలిన పోస్టుల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి అలాగే మున్సిపల్ పాఠశాలలో 120 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను జిల్లా విద్యాశాఖ తెలిసింది. ఏటా డిఎస్సి హామీ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా ఏ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ విద్యా సంవత్సరం ఎంతమంది ఉద్యోగ విరమణ చేయనున్నారు, ఎవరెవరు ఉద్యోగోన్నతి పొందనున్నారు అనే విషయాల ఆధారంగా ఖాళీలను అంచనా వేశారు. 2026-27, 28 విద్యా సంవత్సరానికి ఎన్ని ఖాళీలు ఏర్పడనున్నాయో చూడండి. అంటే మనకు 26-27తో పాటు 27-28 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఖాళీలన్నిటి కూడా అడిగారనమాట అధికారులు. అవి దాదాపు 1171 అని తేల్చారు. ఇందులో మనకు సబ్జెక్ట్ వైజ్గా ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్ఏ తెలుగు 54, ఉర్దూ 22, హిందీ 35, సోషల్ స్కూల్ అసిస్టెంట్ 64, పీఈటీ 27, సంస్కృతం 3, 60 స్పెషల్ ఎడ్యుకేషన్, 786 ఎగ్జిటీలు. మరి మున్సిపల్ పాఠశాలలో 120 ఖాళీలు. అంటే మనకు ఈ లెక్కన దాదాపుగా ప్రతి జిల్లాల్లో మనకు కనీసం 400 నుండి 500 పోస్టులు తగ్గకుండా అయితే మనకు ఖాళీలు అనేవి ఉంటాయి. కాబట్టి 3,600 అనేది ప్రభుత్వం తరపు నుంచి మంత్రి గారు కానీ అధికారి కానీ అధికారికంగా చెప్పలేదు. అది వార్తాపత్రికలు అన్ని వరకు ఖాళీలు ఉంటాయేమో అని రాసిందే తప్ప అది పూర్తిగా అధికారికంగా నిర్ధారించలేదు. కాబట్టి మనకు ఇదే పరిస్థితి కూడా అన్ని జిల్లాల్లో వస్తుంది. తప్పకుండా మనం కనీసం ఒక 6,000 నుంచి 7,000 పోస్టులు ఉండి వాటి ఖాళీలతో నోటిఫికేషన్ రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మనకు ముందుగానే తక్కువ పోస్టులు ఉన్నాయేమని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అన్ని తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి కూడా ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చేలాగైతే ప్రభుత్వం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో మనకు మంత్రి గారు చెప్పారు. అలాగే రాబోయే మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు తక్కువ పోస్టులతో డిఎస్సి ఇచ్చే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే అక్కడ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల రేషియో ప్రకారం అవసరం ఉంది, చాలా అవసరం ఉంది పోస్టులు అనేవి. కానీ కనీసం ఒక 6,000 ఇచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే అన్ని జిల్లాల్లో కూడా మనం పోటీ పడేంత పోస్టులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అందువల్ల మనం బలంగా ప్రిపేర్ అయ్యి వచ్చే ఖాళీల గురించి ఆలోచించడం వదిలేసి ప్రశాంతంగా ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే తప్పకుండా మనకు ఖాళీలనే ఉంటాయి. అన్ని తక్కువ పోస్టులు అయితే నోటిఫికేషన్ ఉండదు. కంపల్సరీగా ఉగాదికి వస్తుందని స్పష్టంగా చెప్పారు. పోస్టులు కూడా మనం మినిమం చెప్పాం కదా, అన్ని పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఇంకా మిగతా జిల్లాల అధికారం కూడా మనకు మిగతా జిల్లాల్లో వివరాలు కూడా త్వరలోనే మనకు అన్నీ తెలియజేస్తారు.